దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. और एक बार पढ़िए. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. इधर में लिखा है हम चुना हुआ वंश और राज्य पततारी है. ఇక్కడ రాయబడిన మాటలను గమనించినట్లయితే మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. तो हमारा सेवकाई कैसा है? మరి మన సేవ ఏ విధంగా ఉంది? मिनिस्ट्री कैसा है? పరిచర్య ఏ విధంగా ఉంది? दूसरा कोरिन्थी 3:6 से 9. మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9 నుండి 6 से 9. 6 నుండి 9 వరకండి. Second Corinthians chapter 3 verse 6 to 9. కొరింథీ సంఘానికి తిమోతికి రాసిన दूसरा कोरिन्थी. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలండి. వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక दूसरा कोरिन्थी 3:6 से 9. కొరింథీ సంఘానికి రాసిన అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన కాదు, ఆయనే మమ్మును 3వ అధ్యాయము 6వ వచనం నుండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. మరణకారమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అయినను మహిమతో కూడినది ఆయను. అందుకే మోసే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదై, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగలదగును. 9 तक पढ़ा. हम राज्य पततारी है. మనము రాజులైన యాజక సమూహం. हमारा सेवा कैसा होना चाहिए? మన సేవ ఏ ప్రకారంగా జరగాలి? बहुत समय सेवा कैसा है मालूम ना होने के कारण अंदाजा में अप्रोक्सीमेट मन मर्जी के अनुसार सेवा करते जा रहा है. అనేక మరి సంవత్సరాల కాలం నుండి సేవ ఏమై ఉన్నది అని ఎరగక మన ఊహ ప్రకారంగా, మన ఆలోచన ప్రకారంగా సేవలో కొనసాగుతూ వచ్చాం. मैंने आपको बताया परमेश्वर ने हमको पुत्र बनने का हक दिया है. నేను మీతో చెప్పాను, దేవుడు మనలను ఆయన కుమారులుగా ఉండే హక్కు ఇచ్చాడు. और दूसरा मैंने बताया हमको राजा बनाया. మన రెండవ గదిగా దేవుడు మనల్ని రాజులను చేస్తాడని చెప్పాను. आज मैंने बताया हम चुना हुआ राज्य पततारी है. ఈ రోజు మీతో నేను చెబుతున్నాను, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నాం. हमारा सेवा कैसा है? మన సేవ ఎలా ఉంది? पुराना नियम का सेवा महिमा भरा हुआ सेवा था. పాత నిబంధన కాలం నాటి సేవ మహిమతో కూడిన సేవ. दोषी ठहरने वाली वाचा तेजोमय था. మరి శిక్షా విధికి కారణమైన పరిచర్య మరి ప్రకాశమానమైన పరిచర్యగా ఉండింది. ऐसा है तो धर्मी ठहरने वाला वाचा और भी तेजोमय क्यों ना होगा? మరి నీతిమంతులుగా తీర్చే ఈ పరిచర్య ఇంకా ఎంత మహిమ కలిగినదై ఉంటుంది. मूसा का सेवा महिमा से भरा हुआ है तो మోషే పరిచర్య మహిమతో కూడినదైతే नया नियम का सेवकाई कितना ज्यादा महिमा का होगा? మరి నూతన నిబంధన సంబంధమైన పరిచర్య ఇంకెంత మహిమ కలిగిందై ఉంటుంది. मूसा का सेवा बकरे का खून चढ़ा के होते थे. మోషే పరిచర్య గొర్రె పిల్లను వధించిన దాని ద్వారా జరుగుతుండేది. बकरे का खून के द्वारा. మరి గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా జరిగేది. हमारा सेवा कैसा है? మన సేవ ఎలాగుంది? पुत्र प्रभु यीशु मसीह का खून चढ़ाते हुए सेवा है. కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తమును అర్పించడం ద్వారా జరిగే సేవ. पुराना नियम का सेवा बकरों का खून का सेवा था. పాత నిబంధన కాలంలోని సేవ గొర్రె పిల్లల రక్తము ద్వారా జరిగే పరిచర్య. वो सेवा में मूसा अपना मुंह को ढांपना पड़ता था. ఆ పరిచర్యలో మోషే తన ముఖమును ముసుగుతో కప్పుకోవాల్సి वो వచ్చేది. सेवा के समय में मूसा को मंदिर के अंदर प्रवेश करने की जगह नहीं
सकता था। మరి ఆ సమయంలో మోషే ప్రత్యక్ష గుడారములో ప్రవేశించడానికి అనుమతి లేకుండా ఉండింది. क्योंकि पूरा महिमा से भरा हुआ था। ఎందుకంటే అదంతా కూడా మహిమతో కూడినదై ఉండింది. वो बकरे के खून के सेवा इतना महिमा से भरा हुआ है तो మరి ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా జరిగే పరిచర్య అంత మహిమ కలిగింది. అయితే यीशु मसीह के खून के द्वारा जो सेवा मिला है वो कितना तेजोमय होगा। యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి అనుగ్రహించబడిన ఈ పరిచర్య ఇంకెంత మహిమ కలిగినదై ఉంటుంది. लेकिन बहुत बार सेवा का महिमा मालूम ना होने के कारण शैतान नाजायज फायदा उठाता है। కానీ అనేక మార్లు సేవ యొక్క మహిమ మనకు తెలియని కారణాన్ని బట్టి మన బలహీనతను చూసి సాతానుడు లాభ ప్రయోజనం పొందుతున్నాడు. पुराने